వైన్ షాప్లకు వచ్చి కోటర్లు బీర్లు ఫుల్ బాటిల్లు కొనేటోళ్ళందరూ నిజంగా తీసుకుపోయి తాగేటందుకే అనుకుంటే పొరపాటు నర వాళ్ళు వచ్చింది నిజంగా కొనేటందుకే అయినా దాంట్లో మతలబు వేరే ఉంటుంది. కౌంటర్లా ఎవరు కూసుంటారు, వచ్చిన పైసలు ఎక్కడ దాస్తున్నారు, వైన్స్లకు ఎక్కడి నుంచి దారులు ఉన్నాయి, దొంగసాటుగా ఏడికెళ్ళి రావచ్చు అని స్కెచ్చు గీసిపోతారు. ఒక్కటికి 4 సార్ల కోటర్లు కొంటారు. అర్ధరాత్రి పూట కొందరు ఈ పని చేస్తారు. తాళాలు పక్కున పచ్చలు వాళ్ళగొట్టిండ్రు, ముఖానికి మాస్కులు వేసుకున్నారు, షటర్లు లేపిండ్రు, వైన్స్లో జొరబడ్డరు. అంతే, ఇంకేమున్నది? 2 నిమిషాల్లా మందమ్మిన పైసలు మొత్తం మత్పరిచ్చి బ్యాగులో కుక్కిండ్రు. ఎర్ర టీషర్ట్ వేసుకున్న బద్మాష్ గాడు చూడుండ్రి, అంత ఆత్రంగా పైసలు జరుతున్నట్టు కనపడుతున్నా ఎంత తెలివిగా ఇకమత్తు ప్రకారం ఒక్కో పైసల కట్టను ఎట్లా నొక్కిండో వీడిటు జరుతుంటే ఇంకో గోషిగాడు ఇంకో పని చేసిండు. జనగామ జిల్లాలున్న వైన్స్లో జరిగిన దొంగతనం ఇది. మరి ఇంత పర్ఫెక్ట్గా తాళాలు బగలగొట్టి దుకాణంలోకి వచ్చిండంటే వీడెన్నిసార్లు మందు కొన్నాడో ఏ ఊరోడో గని మందమ్మిన పైసలు మొత్తం ఎత్తుకపోయిండ్రు. 2-3 కాస్ట్లీ ఫుల్ బాటిళ్లు కూడా బ్యాగులు వేసుకొని పోయినరట. తెల్లారి షాపు తెరిచేందుకు వచ్చిన ఓనర్లు పోలీసులకు ఫోన్ కొడితే కేసు రాసుకొని విచారణ చేస్తున్నారు. కానీ చూడుండ్రి ఏసోంటి దొంగలు తయారైనరో, చూసేటందుకు చదువుకున్న పోరల లెక్కనే ఉన్నారు. మరి ఎందుకు చోరు కథలు పడ్డరో ఏమో గాని 2 రోజుల్లోనే పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు. మీరైతే పైసలు పైలంగా దాయుండ్రి. వైన్ షాపులు బార్ షాపులోళ్ళు బ్యాంకు పైసలు లేవన్నా నమ్మే రోజులున్నాయి గాని వైన్ షాప్ అంటే మందుకు మందు దొరుకుతుంది, పుష్కలంగా పైసలు ఉంటున్నాయని దొంగలు ఫిక్స్ అవుతున్నారు. మంచిగా తాళాలు వేసుకోండ్రి.